దొంగగారు దెబ్బ దెబ్బ తినండి, ఇంకా తినండి సార్ తినండి. కత్తి పక్కకు పెట్టండి సార్, కత్తి పక్కకు పెట్టి తినండి ఫస్ట్. ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో తింటా, మీరైతే సైలెంట్గా ఆడ కూర్చోండి. ఇదేంది నేను బిర్యానీ ఏమన్నా కోని తెచ్చిదేంది? అయితే నాకు బ్లడ్ ఫ్లో వచ్చి చచ్చిపోవాలని చూస్తురా? ఇద్దరు కలిసి నన్ను సంబరాలని చూస్తురా? అయినా కోడి షాపులలో కోళ్ళు అమ్మతలేరు, మీకు కోడి ఎట్టొచ్చింది నాకు చెప్పుండ్రు జరా. అవును సార్, నేను కూడా ఈ టెన్షన్లో నువ్వు వచ్చిన టెన్షన్లో నేను అడుగుదామని అడగలేదు. దీనమ్మ కడుపు మాడ కోడిని ఎప్పుడు తెచ్చినవే నువ్వు? వారం రోజుల నుంచి కోడే లేదు కదనే, మన ఇంట్లో చికెన్ కేసు తెస్తలేము కదనే. నాకు బిర్యానీ తినాలని బాగా పానం ఉందండి, అందుకే బిర్యానీ తెచ్చాను. పోయినా చికెన్ బిర్యానీ చేస్తలేరు, కోడి ఫ్రీగా చికెన్ కోడి తెచ్చుకున్నాండి బాయిల్ చేసుకొని తిన్నామని. నీ దుంపదేగా కోడిని వాళ్ళు ఎందుకు ఇచ్చిరే ఫ్రీగా? వాళ్ళకి తెలివి లేక నానే తింటలేరు, ఎవరు తింటలేడనే ఇస్తే నువ్వు తెచ్చుకొని తినని కదా పెట్టుకున్నావు. నాకు వాసన రాకుండా ఏం పెట్టుకున్నావు? ఏడ పెట్టుకున్నావే నువ్వు? ఎప్పుడు తిందాం అనుకుంటున్నావు? అది కాదండి, చాలా వారం రోజులైతుంది, నా నాకైతే బాగా గుంజుతుంది, అందుకే నేను వెనక తెచ్చుకొని తిన్నామని ఏం కూర ఆడ పెట్టుకున్నాండి. నేను లేచి 12 తిందాం అనుకున్నాండి. ఇదేంది 12కి తినుడేందే? నీ తిండి తగలబెట్ట. నువ్వు దయ్యానివా పిశాసానివే పెళ్ళాను అని నేనేమన్నా దయ్యాన్ని కూడా దాస్తున్నాయేందే? 12కి ఏందే నీ తిండి తగలవాడ. వాళ్ళు అమ్ముతుండ్రని ఫ్రీగా ఇస్తుర్రని నువ్వు ఎంత బాగా పోయి కోడిని తెచ్చుకొని పెట్టుకున్నావేందే? రోగం వచ్చి సస్తురని ఆ కోళ్ళన్నీ వారేస్తుంటే ఎంత బాగా తెచ్చి ఏం పెట్టుకున్నావు మంచిగా. నేను తిననంటావు కదా నీ అమ్మ కడుపు మాడ. ఏందండి అట్లా తిడుతున్నావు? నేను చికెన్ లేకుంటే నాకు ముక్క లేకుంటే ముద్ద దిగది, నీకు తెలిసే కదా. వారం రోజుల నుంచి చికెనే తెస్తలేవు నువ్వు, మరి నువ్వు చెప్తే తిడతావని నేను తెచ్చుకున్నా. ఎందుకు తిడతాను? ఆ దొంగగారు జర ఈయన తీసుకోపోరు, అందుకే నన్ను పోది నేను నీళ్ళ నేను దొంగగారు తీసుకోపో, ఈయన తీసుకోపో. ఓయ్ ఆపురి నీ అవ్వ గోళ. మీరు నేను ఈడుండగా మీరు గోళ పడుతురు. ఫస్ట్ ఈ చికెన్ నేను తినా. నాకు మంచి మటన్ బొక్కలు కావాలి, మటన్ బొక్కలు అయితేనే నాకు మంచిగా తింటా. మటన్ బొక్కలు, మురుసు బొక్కలు ఇవన్నీ కావాలా, అయితేనే సంగతి, లేకుంటే లేదు. గొంతులో ఓడుస్తా కథం, గొంతులో ఓడిస్తే అంటే ఏం లేదు ఇక. అదిగా దొంగగారు, గొంతులో ఓడిస్తే మరి మాకు బోగుడు తినొస్తుందా? దొంగగారు చెప్పు, నాకు గొంతులో ఓడిస్తే బో తినొస్తుందా? నువ్వు చెప్పు. దొంగోడు అంటున్నావు అంటే దొంగ అంటున్నావు. ఐఎమ్ జెంటిల్మన్, నేను దొంగ అన్నావు అంటే ఒక్కటే పొట్టు పొడుస్తాం అలా. జెంటిల్మన్ సార్, మెడకాయ మీద నా తలకాయ తీసేస్తే మరి మళ్ళీ అతికి వస్తుందా? ఈడోడు పెద్ద మెంటల్ గా లేకుండా మెడకాయ మీద తలకాయ తీసి మళ్ళీ వస్తుందా? అదేంద్రా